వ్యాపారమిత్రుడా లేకపోతే నీ చీకటి సామ్రాజ్యానికి ఆయన ఏమంటాం అతి సన్నిహితుడా లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది. అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్కు సంబంధించిన వాటిల్లో మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పట్లనో కేసీఆర్ పట్లనో కవిత పట్లనో లేకపోతే హరీష్ రావు పట్లనో ఉదాసీనంగా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకు ఒక సమాధానం. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారేందని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశంతో. కానీ వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు. ఇలా కేటీఆర్ హీరోనట. ఏం హీరో అంటే నువ్వు ఇగో క్యాసినో హీరో. నువ్వేం హీరో అంటే కోళ్ళ పందాలు. సిగ్గున్నాదిరపై మీకు కనీసం. కోళ్ళ పందాలు ఆంధ్రలో సైతం సంక్రాంతికే ఆడుకునే కల్చర్ ఉన్నది. ఎక్కడైతే దాని నేటివ్ ఉందో మన పక్కన ఉన్న రాష్ట్రం, మనం అందరం కూడా కోళ్ళ పందాలంటే అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతోషపడ్డ వాళ్ళం. సరే దానికి కోడి కత్తులు కట్టి అదొక హింసాత్మక సంఘటన చేసి అది పోలీసులు చూసుకుంటారు. కానీ ఆ దసరా పండుగ ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది.